వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారు. చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయన్న వైఎస్ జగన్. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ రాజకీయ కక్షతో తన పేరును వాడుకోవడంపై ఫైర్, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టాలీవుడ్, గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు అంటూ ఫైర్. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. తమ కుటుంబం పట్ల కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని నాగార్జున ట్వీట్. మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. తమ కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అమల డిమాండ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం. పరస్పర అంగీకారంతోనే తన మాజీ భార్యతో విడిపోయానన్న నాగ చైతన్య. కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహులతో పోరాటం తప్పదు. అక్కినేని అమల ట్వీట్ను రీపోస్ట్ చేసిన అఖిల్. తన విడాకుల్లో ఎలాంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. ఊహాగానాలు మానుకోవాలని అభ్యర్థిస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత. మహిళలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. సురేఖ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలు సహించబోమన్న చిరంజీవి. వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా మాట్లాడడం సరికాదన్న నటుడు వెంకటేష్. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం బాధాకరం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్. సినీ ప్రముఖులపై నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నా మనం సమాజంలో గౌరవంగా పెంపొందించాలనంటూ సురేఖకు నటుడు అల్లు అర్జున్ హితవు. రాజకీయాల్లో ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలు సరికాదు. కొండా సురేఖ కామెంట్స్ పై సీఎం రేవంత్ స్పందించాలన్న రామ్ గోపాల్ వర్మ. అసత్య కథనాలను రాజకీయాల కోసం వాడుకోవడం బాధాకరం. వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలోకి లాక్కూడదన్న మంచు విష్ణు. చిత్ర పరిశ్రమను ఎవరూ బాధ పెట్టాలని చూసినా సహించమంటూ ఆగ్రహం. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడడం ఆ రెండు పార్టీలకు అలవాటైపోయింది. ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలంటూ కిషన్ రెడ్డి కామెంట్స్. అభివృద్ధిపై దృష్టి పెట్టండి, అర్థం లేని వాటిపై కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం సినీ నటులను టార్గెట్ చేయొద్దని వరుణ్ తేజ్ ట్వీట్. తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటికే చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు. విజయవాడ దుర్గమ్మకు వజ్రాలు పొదిగిన ఆభరణాలు, 4.5 కోట్ల విలువైన రత్న కిరీటాన్ని సమర్పించిన మహారాష్ట్ర భక్తులు. రేపు గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో దుర్గమ్మ దర్శనం. ఇంద్రకీలాద్రిపై టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే వీఐపీలకు దర్శనాలు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ సృజన. జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న శక్తి స్వరూపిణి. భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సాయంత్రం మృగవాహన సేవలో అమ్మవారికి ఊరేగింపు. భద్రాద్రి రాములవారి ఆలయంలో రామాయణ మహాపారాయణ మహోత్సవాలు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పారాయణ. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎల్ మురుగన్. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి. నెల రోజులు గడుస్తున్న వరద సాయంపై ముందడుగు ఏది? విజయవాడ కలెక్టర్ వద్ద వరద బాధితుల ధర్నా. విరాళాలు, కేంద్రం నిధులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాధితులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు. తొలగించిన అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని నిరసన. మూసీని శుద్ధి చేస్తే మంచిదే, మరి మంజీరాను ఏం చేస్తారు? ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తే ఊరుకునేది లేదన్న హరీష్ రావు. హెచ్సీఏ నిధుల గోల్మాల్ వ్యవహారంలో అజరుద్దీన్ కు నోటీసులు. విచారణకు సమయం కోరిన అజరుద్దీన్. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టేకు డివిజన్ బెంచ్ నిరాకరణ. ఏఆర్ డైరీ ఎండీ ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా.
లడ్డూ ప్రసాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉందని తెలిపిన లాయర్లు. కొరియోగ్రాఫర్ జానకి మధ్యంతర బెయిల్, నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 10 వరకు బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి కోర్టు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ, రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం. స్నపనాభిషేకం తర్వాత ప్రారంభమైన దర్శనాలు. 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు. విశాఖ నగరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. అత్యంత భక్తి శ్రద్ధలతో మొదటి పూజలు నిర్వహించిన భక్తులు. కోరుట్ల గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి మాత ఆలయంలో వేడుకలు. దుర్గామాత దీక్ష తీసుకున్న 250 మంది భక్తులు. విజయనగరం జిల్లా రాజంలో మున్సిపాలిటీ ఆదాయానికి లక్షల్లో గండి. ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో పేరుకుపోయిన 50 లక్షల అద్దె బకాయిలు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ డీకే అరుణ స్వచ్ఛ భారత్ చీపురుతో ఆసుపత్రి ఆవరణ శుభ్రం చేస్తున్న ఎంపీ, స్థానిక నాయకులు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ ఆఫీసు దగ్గర టీడీపీ నేతల ఓవర్ యాక్షన్. ఎంపీ మిథున్ రెడ్డిని కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమంటూ గేట్లు మూసివేత. మైసూరు చాముండి హిల్ అమ్మవారి ఆలయంలో కర్ణాటక సీఎం పూజలు. దసరా ఉత్సవాల సందర్భంగా డీకే శివకుమార్తో కలిసి దర్శించుకున్న సిద్ధరామయ్య. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్కు 12 నెలలు జైలు శిక్ష. $4 లక్షల విలువైన గిఫ్ట్ అక్రమంగా పొందారని నిర్ధారణ. దేశీయ మార్కెట్లను భారీగా దెబ్బతీస్తున్న యుద్ధ భయాలు. ఉదయం నుంచి ఏ దశలోనూ కోలుకోని సెన్సెక్స్, నిఫ్టీ.